ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై బీజేపీ ఎంపీ గణేష్, ఎమ్మెల్యే పాయల్ శంకో వైఖరి చెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యే కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని రామన్న ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసిన స్థానిక బీజేపీ నాయకులకు సీసీఐ పునరుద్ధరణ విషయంలో ఇప్పుడు ఎవరు అడ్డం వస్తున్నారో చెప్పలేక నీళ్లు నమలుతున్నారని అన్నారు. సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వమే చేస్తుంది. 100% ఆనాడు తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ ఈ 3 పనులపైన మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇంకోటి ఆదిలాబాద్ ఆర్మూర్ రైలుతో పాటు గడ్చాందూర్ వరకు కూడా ఈ 4 పనుల గురించి కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వమే చేస్తుందని చెప్పి అది 2018 100%